ప్రైస్తులాడండి. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి ఈ దినాన్ని యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆయనేమో మన దుఃఖాన్ని, మనకున్న పరిస్థితుల్ని, మన బాధల్ని, మనకున్నటువంటి ప్రతి భారాన్ని, మనం బయటకు రాలేని ప్రతి పరిస్థితిని మార్చాలని, మనల్ని సంతోషపెట్టాలని, నిత్య నరకాగ్నిలో నుండి మనల్ని తప్పించి నిత్య జీవంలోకి నడిపించాలని ఆయన చూస్తున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామో తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని చూసినట్లయితే, సంసోనుని మనం చూసినట్లయితే, ఆయన్ని తన ప్రజలైన వారిని ఫిలిస్తీయుల నుండి రక్షించడానికి తన ప్రణాళిక చొప్పున దేవుడు సంసోనుని పుట్టిస్తే, అతనేమో ఎవరి నుండి దేవుడు తన ప్రజలను రక్షించాలని చెప్పాడో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ తన ప్రజలను బాధిస్తున్నారో, ఎవరైతే దేవుడు ఎవరితో అయితే స్నేహం చేయొద్దు అని చెప్పాడో వారితో ఈ సంసోను బంధాన్ని ఏర్పరచుకున్నాడు. తద్వారా దేవుని యొక్క చిత్తాన్ని ప్రక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పోయి, తప్పు మీద తప్పు చేస్తూ ముందుకు పోయి, ఆఖరికి ఎవ్వరూ కూడా తనని రక్షించలేని స్థితికి పోయాడు. దేవుడు తనకిచ్చిన గొప్ప బలాన్ని, గొప్ప యోగ్యతను, గొప్ప అర్హతను దుర్వినియోగం చేశాడు. దేవుడు ఇచ్చిన సమస్తాన్ని కోల్పోయి చివరికి దేవుని చాలా బాధ పెట్టి, చివరికి తన తప్పు తెలుసుకొని, తండ్రి నన్ను క్షమించు, దయతో నాకు ఒకే ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఈ ఫిలిస్తీయులను అందరినీ నాశనం చేసేస్తా, ప్లీజ్ యేసయ్య అని దేవుణ్ణి ఒకే ఒక్క చిన్ని ప్రార్థన చేశాడండి. తద్వారా మన యేసయ్య ఎంత ప్రేమామయుడో, ఎంత ప్రేమ ఆయనకుందో మరి మనం చూసినట్లయితే ఆయన ప్రేమకు సాటి లేదు. మనం ఈ దినాన్ని మరి ఈ సమయంలో ఒక్క పాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీదు ప్రేమకు హద్దు లేదయా, నీదు ప్రేమకు కొలత లేదయా, పొగడదగిన ప్రేమమూర్తివి నీవయ్యా యేసయ్యా. ఆయన ప్రేమ కొలవలేనిది, ఆయన ప్రేమ కొరత లేనిది, ఆయన ప్రేమకు సాటి లేదండి, సరిపోల్చలేనిది. మరి ఈ లోకంలో ఏ మనిషి దగ్గర దొరకని ప్రేమ మన యేసయ్య ప్రేమ. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం చివరిలో మరియు 8వ వచనం మొదట్లో మనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మరి ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే మరి ఆయనని రుచి చూచి తెలుసుకోవాలట. మరి నోవాహును మనం చూసినట్లయితే దేవుని మాట విన్నాడు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. తద్వారా జలప్రలయం నుండి తనను తాను రక్షించుకోవడమే కాదండి, తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు. దీనిని బట్టి మనం ఎలా ఉండాలి అంటే, సంసోనులా కాదు కానీ నోవాహులా మనందరం కూడా జీవించాలని, అంతేకాదండి మనల్ని మనమే కాదు కానీ అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాలని, తద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనందరం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.